హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను వంశీ. యూట్యూబ్‌లో ఇది నా ఫస్ట్ వీడియో. నార్మల్‌గా ఈ రీసెంట్ టైమ్స్‌లో యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఎక్కడ చూసినా లాంగ్వేజ్, లాంగ్వేజ్ వార్స్ చాలా నడుస్తున్నాయి అబ్బా! సో, మనం డిస్కస్ చేద్దాం. ఏంటిది ఈ లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటిది అనేది. నువ్వు వీడియో లాస్ట్ దాకా చూడు, నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది లాంగ్వేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఏంటిదనేది. సో ఫస్ట్ నేను తెలంగాణ నుంచి. నేను తెలంగాణని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. ఎందుకు అనేది, ఏంటిది అనేది అర్థం చేసుకోవడానికి. చూడు, తెలంగాణలో హిస్టరీ నుంచి వద్దాం మనం. తెలంగాణలో ఎర్లీ 15th సెంచరీస్లో కులి కుతుబ్ షా డైనాసిటీ ఉండేది. కులి కుతుబ్ షా డైనాసిటీ ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసిందో అప్పుడు వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటిది? పర్షియన్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కులి కుతుబ్ షా డైనాసిటీ. ఆఫ్టర్ దెమ్ అసఫ్జాయిస్, నిజాం డైనాసిటీ, వీళ్ళది కూడా అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటిది? పర్షియనే. ఇలా 15th సెంచరీ నుంచి 18th సెంచరీ వరకు అఫీషియల్ లాంగ్వేజ్గా పర్షియన్ ఉండేది. ఇన్ మిడ్ 18th సెంచరీస్ హైదరాబాద్ స్టేట్ ఒక ఎకనామిక్ క్రైసిస్, అంటే మన ఎకానమీ కొంచెం వీక్గా ఉండే మిడ్ 18th సెంచరీస్లో. అప్పుడు ఒక బిగ్ చేంజ్ వచ్చింది. ఏంటిదంటే సాలార్ జంగ్ వన్ ఈ ఎకానమీని రీబిల్డ్ చేయడానికి, లేకపోతే రికవర్ చేయడానికి కొన్ని రిఫార్మ్స్ చేశాడు. ఈ రిఫార్మ్స్ చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ అనేది పర్షియన్ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్లోకి వచ్చింది. వేరే లాంగ్వేజ్ అంటే ఉర్దూలోకి వచ్చింది. ఉర్దూలోకి రావడం వల్ల ఏమైందంటే, మన హైదరాబాద్ స్టేట్లో ఉర్దూ అంతకంటే ముందు లేదు. సో ఉర్దూ లేకపోవడం వల్ల ఏమైంది, మనకి ఇప్పుడు ఉర్దూ అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు ఉర్దూలో చదువుకున్న వాళ్ళు, ఉర్దూలో అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే వాళ్ళు, అండర్స్టాండింగ్ రాయగలిగే వాళ్ళు ఉండాలి. సో వీళ్ళని ఏం చేశారంటే నార్త్ స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. హైదరాబాద్లో నార్త్ స్టేట్స్ నుంచి ఉర్దూ చదువుకున్న వాళ్ళని, ఉర్దూలో అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే వాళ్ళని ఇంపోర్ట్ చేసుకున్నారు. అలా వాళ్ళు వచ్చి హయ్యర్ పోస్టులు ఉర్దూ అంటే అడ్మినిస్ట్రేషన్స్లో కానీ, ఒక జిల్లా బందీ సిస్టంలో హయ్యర్ పోస్టులు అన్నీ ఉర్దూ చదువుకున్న వాళ్ళు, నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు అన్నీ క్యాప్చర్ చేసుకున్నారు. వీళ్ళు హై పోస్టులు అంటే హయ్యర్ పోస్టులు అన్నీ వీళ్ళు క్యాప్చర్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ కింద ఉండే పోస్టులు అంటే ఇప్పుడు ఒక జిల్లా ఒక కలెక్టర్ నార్త్ ఇండియన్ ఉండనుకో, తన కింద ఉండే పోస్టులన్నీ తన రిలేటివ్స్కి కానీ, తన చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నారు. అలా వాళ్ళు నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కావాల్సిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇలా అయ్యేసరికి హైదరాబాద్లో అప్పుడు అంటే లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో అన్‌ఎంప్లాయబిలిటీ చాలా పెరిగిపోయింది. ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి అప్పట్లో చాలా గొడవలు జరిగాయి. లైక్ ముల్కీ, నాన్ ముల్కీ, గైర్ ముల్కీ అనేసి చాలా గొడవలు జరిగాయి. సరే, ఇప్పుడు ఆ గొడవలన్నీ మనకెందుకు. ఎప్పుడైతే ఉర్దూ అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్లోకి వచ్చిందో, ఈ జాబ్స్ని మళ్ళీ లోకల్స్ క్యాప్చర్ చేయడానికి ఉర్దూ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఉర్దూ నేర్చుకొని నెమ్మదిగా మళ్ళీ జాబ్స్ కొట్టే టైంకి, అంటే 1864లో జిల్లా బందీ సిస్టమ్ వచ్చింది. ఈ సిస్టమే మెయిన్ రోల్ ప్లే చేసింది అడ్మినిస్ట్రేషన్లో ఉర్దూ రావడానికి, ఉర్దూ మళ్ళీ మనం నేర్చుకోవడానికి, హైదరాబాద్లో ఉర్దూ నేర్చుకోవడానికి, జాబ్స్ కొట్టడానికి. ఆ తర్వాత నెమ్మదిగా ఎప్పుడైతే హైదరాబాద్లో ఉర్దూ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేశారో, మళ్ళీ నెమ్మదిగా మనం ఉర్దూ నేర్చుకొని జాబ్స్ కొట్టడం స్టార్ట్ చేసుకున్నాం. అప్గ్రేడ్ అయినాం. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ రాగానే మళ్ళీ ఏమైంది, అడ్మినిస్ట్రేషన్ ఉర్దూ నుంచి తెలుగుకు చేంజ్ అయింది. ఏ టైంలో? 1952s. అంటే 1952లో తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం డెమోక్రటిక్ ఎలక్షన్స్, అంటే మనకి ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ వచ్చింది అప్పట్లో. ఎలక్షన్స్ జరగడం, ఆ తర్వాత మన
అడ్మినిస్ట్రేషన్ తెలుగులో స్టార్ట్ అయింది. తెలుగులో స్టార్ట్ అవ్వడం వల్ల ఏమైంది, అప్పటి వరకు మన అడ్మినిస్ట్రేషన్ ఉర్దూలో ఉండే. సడెన్‌గా తెలుగులోకి ట్రాన్స్‌ఫర్ అయింది. అప్పటి వరకు ఉర్దూలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం తెలుగులోకొచ్చేసరికి మనకి మన స్టేట్‌లో తెలుగు చదువుకున్న వాళ్ళు అంత ఎక్కువ అప్పుడు లేరు. లైక్ 1860స్‌లో ఉర్దూ చదువుకున్న వాళ్ళు ఎలా అయితే లేరో, అప్పుడు 1952స్‌లో తెలుగు చదువుకున్న వాళ్ళు అట్లా అంత ఎక్కువ లేరు. సో, మనం ఈ పర్టిక్యులర్ విషయంతో సఫర్ అయితున్నామని తెలుసుకొని పైగా ఎట్ ద సేమ్ టైమ్ ఆంధ్ర స్టేట్ వాళ్ళు గూడా సరిగ్గా క్యాపిటల్ లేక సఫర్ అయితున్నారు. సో, మన 2 స్టేట్స్‌కి ఆహ్, ఒక పర్టిక్యులర్ ఒక అండర్‌స్టాండింగ్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం జేసింది, మనల్ని వాళ్ళని జాయిన్ జేసింది. ఈ జాయిన్ జేసినప్పుడు ఏమైంది, వాళ్ళందరూ కొంచెం అప్పట్లో వాళ్ళకి ఉర్దూ ఇన్‌ఫ్లూయెన్స్ అంత లేదు. అక్కడ కొంచెం తెలుగు ఇన్‌ఫ్లూయెన్స్ వాళ్ళకి తెలుగు కొంచెం ఎక్కువనే ఉండే ఆంధ్రాలో. సో, వాళ్ళందరూ తెలుగులో చదువుకున్న వాళ్ళు కావడం వల్ల, తెలుగు అడ్మినిస్ట్రేషన్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు చాలా ఎక్కువగా జాబ్స్ కొట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండింది. వాళ్ళొచ్చి కొట్టుకున్నారు గూడా. అప్పట్లో మనకి జాబ్స్ లేకపోవడానికి రీజన్ గూడా అదే. ఆ తర్వాత దానివల్ల ఉద్యమాలు జరిగాయి. చాలా నడిచింది. ఆ తర్వాత నెమ్మదిగా 2014లో తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం గూడా కొంచెం మన లోకల్స్ తెలుగు నేర్చుకొని, తెలుగు లాంగ్వేజ్ మీద మనం గూడా కొంచెం ఎదుగుతున్నాం. ఈ పర్టిక్యులర్ టైంలో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అనేది హిందీలోకి అంటే ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్ ఏంటిదంటే, ఇప్పుడు తెలుగు ఉంది గదా! మన అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టైంలో తెలుగులో ఉంది. కానీ ఇప్పుడు అన్ని స్టేట్స్‌లో హిందీ కామన్ చేయాలని ఎందుకు ట్రై చేస్తున్నారంటే, అన్ని స్టేట్స్‌లో హిందీ కామన్ అయిందనుకో, అది నేషనల్ లాంగ్వేజ్ అయిపోతది. ఎలా అంటే ప్రతి స్టేట్‌లో ఉన్నది నేషనల్ లాంగ్వేజ్ అయిపోతది. అంతే ఇది మేబీ దానికి ఎందుకు రీజన్ ఏముంటది? అన్ని స్టేట్‌లో కామన్‌గా ఉన్నదాన్ని నేషనల్ లాంగ్వేజ్‌గా చేస్తే అదొక మా దేశంలో ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎక్కడైనా నువ్వు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో, ఇట్ ఈస్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అని అయిపోతదది. ఎప్పుడైతే హిందీ అడ్మినిస్ట్రేషన్‌లోకి వచ్చేసిందో, అప్పుడు నువ్వు నీ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్‌తో పాటు హిందీ గూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు సెంట్రల్‌కి ఇప్పుడు నీ స్టేట్‌లో నువ్వు ఎవరికన్నా హైయర్ అఫీషియల్స్‌కి ఆన్సర్ చేయాలంటే తెలుగు ఎలా ఇంపార్టెంటో, అలాగే నువ్వు అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నావు కాబట్టి నీకు సెంట్రల్‌కి ఆన్సర్ చేయాల్సొస్తే నువ్వు హిందీలో ఆన్సర్ చేయాలి. ఎందుకంటే అది అడ్మినిస్ట్రేషన్‌లో ఒక లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. ఇదే మనకు ప్రాబ్లమ్ అయితుంది. ఎందుకంటే హిందీ అందరికీ అంత ఈజీగా రాదు గదా! ఎవరు నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు నేర్చుకోవాలి. ఎవరికి అవసరం లేదు అంటే అది నెసెసరీ కాదు గదా! ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనం ఏదైతే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో లాంగ్వేజ్ ఏదైనా 2 లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాం. ఏంటి ఇంగ్లీష్ అండ్ తెలుగు. వాళ్ళు గూడా అంతే గదా! తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ నేర్చుకుంటున్నారు. వాళ్ళని ఒక థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పండి. అప్పుడు మనం గూడా వాళ్ళ హిందీ లాంగ్వేజ్ అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి మనం హిందీ నేర్చుకుంటున్నాం. గానీ మనతో కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవట్లేరే. ఇక్కడనే క్లాషెస్ వస్తున్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్‌లోకొస్తే ఇప్పుడు ఈ లాంగ్వేజెస్‌లో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వద్దాం. ఎలా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? ఎగ్జామ్స్ ఇప్పుడు నీ స్టేట్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్‌లో ఏమన్నా ఎగ్జామ్స్ పడ్డాయనుకో, నువ్వు ఏవైనా 2 లాంగ్వేజెస్‌లో రాస్తావు. ఎలా? తెలుగు అండ్ ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ అండ్ హిందీ. అంటే ఇంగ్లీష్ ఈజ్ డెఫినెట్ లాంగ్వేజ్. సో, ఇంకో లాంగ్వేజ్ ఏంటిది నువ్వు చూజ్ చేసుకోవచ్చు. తెలుగు లేదా హిందీ అనేది. ఇప్పుడు ఈ హిందీ అనేది ప్రతి స్టేట్‌లో కామన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నీ స్టేట్‌లో నువ్వు హిందీలో రాయొచ్చు. వేరే ఏ స్టేట్‌లోనైనా సరే నువ్వు హిందీలో రాయొచ్చు. లైక్ నువ్వు బెంగాల్‌లో హిందీలో రాయొచ్చు, రాజస్థాన్‌లో హిందీలో రాయొచ్చు, మధ్యప్రదేశ్‌లో హిందీలో రాయొచ్చు, ఏ స్టేట్‌లోనైనా హిందీలో రాయొచ్చు. కానీ నువ్వు వేరే ఏ స్టేట్‌లో నీ అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగులో వేరే ఏ స్టేట్‌లో నువ్వు రాయలేవు. కానీ నార్త్ నుంచి వచ్చి నీ స్టేట్‌లో వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్‌లో అంటే వాళ్ళకి బాగా వచ్చిన హిందీ లాంగ్వేజ్‌లో వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతున్నారు. ఇది మనకి
వాళ్ళకి బిట్ ఫేవర్‌గా ఉంది గదా! సిట్యుయేషన్. ఇప్పుడు నార్మల్‌గా ఒక యావరేజ్ స్టూడెంట్ కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాడు. ఏంది మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ హిస్టరీ. ఈ 3 టాపిక్స్ నేర్చుకున్నాడు. వాడికి ఇంకొక టాపిక్ ఏంది తెలంగాణ హిస్టరీ నేర్చుకున్నాడనుకో, వాడు నీ దాంట్లో ఈజీగా జాబ్ కొట్టేసి ఎళ్ళిపోతాడు. దేనివల్ల? లాంగ్వేజ్ వల్ల. ఎందుకంటే వాడికి హిందీ మంచిగొచ్చు. కానీ నీకు పర్టిక్యులర్‌గా ఇప్పుడు నువ్వు బెంగాల్‌లో ఏదన్నా ఎగ్జామ్ అంటే ఇప్పుడు బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నువ్వు ఏదైనా జాబ్ క్రాక్ జేయాలనుకున్నావనుకో, నువ్వు ఇంగ్లీష్‌లోనే క్రాక్ జేయాలి. లేకపోతే బెంగాలీ నేర్చుకోవాలి. కానీ నీ అఫీషియల్ లాంగ్వేజ్‌లో నువ్వు అక్కడ రాయలేవు. హిందీలో లేకపోతే హిందీ నేర్చుకోవాలి. ఇప్పుడు సేమ్ ఆ స్టేట్ గురించి నువ్వేదన్నా చదవాలి అంటే హిందీ. నీ అండర్‌స్టాండింగ్ ఇబ్బందయితుంది. నీకి హిందీ రాకపోతే నువ్వు హిందీ లేదా వెస్ట్ బెంగాల్ రాకపోతే నువ్వు అక్కడ జాబ్ కొట్టలేవు. అలా లాంగ్వేజ్ అనేది అలా ఆ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కల్చరల్ పర్స్పెక్టివ్ చూద్దాం. ఒక భాష కల్చర్‌ని బిల్డ్ చేస్తుంది. లైక్ మన కల్చర్‌లో తెలంగాణలో తెలుగు తెలుగులో మనకి చాలా అంటే లైక్ మనం కథలు వింటాం, పాటలు పాడుకుంటాం. మన కల్చర్‌ని డిఫరెంట్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తాం. అది మన లాంగ్వేజ్‌లో. ఎందుకంటే మన లాంగ్వేజ్‌లో మనం ఫీల్ అయ్యే భావన లైక్ కొన్ని ఎమోషన్స్‌ని కన్వే చేయడానికి గానీ, మన డిఫైన్ చేయడానికి గానీ, వేరే హిందీలో గానీ, ఇంగ్లీష్‌లో గానీ వర్డ్స్ ఉండవు. నువ్వు డిఫైన్ చేయడానికి పర్టిక్యులర్ ఫీలింగ్‌ని గానీ, లేకపోతే పర్టిక్యులర్ ఒక సెంటెన్స్‌ని డిఫైన్ చేయడానికి ఫస్ట్ వర్డ్సే ఉండవు నీకు హిందీలో. దాన్ని ఎలా డిఫైన్ చేస్తావో తెలీదు నీకు. పర్టిక్యులర్ అసలు తెలీదు కొంతమందికి. అంటే నేర్చుకోని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అలా. పైగా వేరే లాంగ్వేజ్ నీ స్టేట్‌లోకి రావడం వల్ల నీ కల్చర్ అంటే అంతరించిపోతుంది స్టెప్ బై స్టెప్. లైక్ చూసుకో గోవా. గోవాలో ఆహ్, ఇప్పుడు కొంకణ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ చాలా తగ్గిపోతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా పోవచ్చు అక్కడ. సో, అలా కొంకణ్ లాంగ్వేజ్ అనేది స్టెప్ బై స్టెప్ కొంచెం తగ్గిపోతూ ఉంది అక్కడ. అలాగే ఇప్పుడు నీ స్టేట్‌లోకి హిందీ రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ తీసుకో. ఆహ్, మనకి ఎప్పుడైతే ఉర్దూ వచ్చిందో 18థ్ సెంచరీస్‌లో మన స్టేట్‌లోకి అప్పటినుంచి ఆహ్, స్టెప్ బై స్టెప్ ఆహ్, పర్షియన్ ఎక్స్‌టెంట్ అయిపోయింది. కానీ ఉర్దూ ఇప్పటికీ మన స్టేట్‌లో ఉంది. అలాగే ఎప్పుడైతే హిందీ వస్తుందో మన స్టేట్‌లో ఉన్న ఆహ్, తెలుగు కొంచెం తగ్గిపోవచ్చు. హిందీ ఎస్టాబ్లిష్ అయితుంది. మన స్టేట్‌లో హిందీ ఎస్టాబ్లిష్ అయితుంది. దానివల్ల వేరే మన కల్చర్ దెబ్బతింటుంది. పైగా వాళ్ళొచ్చి మన స్టేట్‌లో గాని కమ్యూనికేట్ అంటే వాళ్ళు స్థిరపడడానికి మన స్టేట్ అనుకూలంగా ఉంటుంది. కానీ మనం వెళ్లి అక్కడ స్థిరపడడానికి మనకు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మనకి హిందీ రాదు. నేర్చుకోవడానికి మనకి అంత ఈజీ టాపిక్ కాదు. నేర్చుకొని నువ్వు వెళ్లి చేయాలి అంటే దట్స్ యువర్ ఫ్రీడమ్. మనకి చెప్పాను గదా! ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నువ్వు ఏ లాంగ్వేజ్ అన్నా నేర్చుకోవచ్చు. ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి లాంగ్వేజ్ మంచిదే. నేర్చుకుంటే మంచిదే. కాకపోతే రాని దాన్ని గూడా రుద్దడం అవసరమా? అనేది పాయింట్. ఇంకా విషయం ఏంటిదంటే ప్రతి లాంగ్వేజ్‌కి రెస్పెక్ట్ చేయాలి. ప్రతి లాంగ్వేజ్‌ని రెస్పెక్ట్ చెయ్యాలి. అలా అని రుద్దేయకూడదు గదా! మన మీదకి. వాళ్ళు నేర్చుకోవాలని అనుకుంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇష్టం లేదనుకుంటే వదిలేయొచ్చు. ఇట్స్ దేర్ చాయిస్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. బై.